నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీ భయాందోళనలో ఉందా? రాష్ట్ర విభజన ఖాయమంటూ వస్తున్న సంకేతాలు సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం వారిని కొంతమంది ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు నెలకొన్నాయా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేయాలనుకుంటున్నారు అన్న అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు, జేబలో తెలంగాణ శంకర్ గారుగా ఆయన సుప్రసిద్ధులు, అదేవిధంగా నిర్మాత ప్రసన్న కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో నట్టి కుమార్ గారు, అదేవిధంగా దర్శకులు శ్రీధర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటిగా శంకర్ గారు చెప్పండి, ఈ ఆందోళనలు అవుతున్నాయి సినీ ఇండస్ట్రీలో, భయాందోళన అంటే రేపు రాష్ట్రం విడిపోతే, తెలంగాణ రాష్ట్రం కనుక ఏర్పడితే ఇండస్ట్రీకి ఇబ్బందులు వస్తాయి, ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమ అంటే సజావుగా జరగదు అనే ఒక భయాందోళనలో ఎంత మటుకు వాస్తవం? అది నాకు తెలిసి అట్లాంటి అవకాశమే లేదండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము తీవ్రమైన ఉన్నంగా టైంలో కూడా సినిమా ఇండస్ట్రీకి కానీ డెమోక్రేట్స్కి కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు. అయితే 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు సమైకాంధ్రాన్ని చెప్పటము, రకరకాల వాటితో వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఒక సినిమా షూటింగ్ కాబట్టి అటు జరిగాయి తప్ప, తెలంగాణ వస్తే సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం ఎంత కృషి జరిగిందో, తెలంగాణ రేపు వస్తే డెఫినెట్గా తెలుగు సినిమాని కాపాడే ప్రయత్నం ఆ గవర్నమెంట్ తప్పకుండా చేస్తుంది. నాకు తెలిసి అభద్రత ఎవరికి లేదు. నాతో చాలామంది మాట్లాడుతున్నారు తెలంగాణ వస్తుంది అనే ఈ సమయంలో కూడా ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలామంది మాట్లాడుతున్నారు, బాగుంటుంది, ఏమవుతుంది, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేసుకుంటాము. ఎందుకంటే ఈ క్లైమేట్ కండిషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అలవాటు అయిపోయారు ఈ క్లైమేట్కి, ఇక్కడ అటాచ్మెంట్స్, ఇక్కడ ఫ్రెండ్స్, ఈ లొకాలిటీ అలవాటు అయిపోయారు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే ఇండస్ట్రీ రావడం ద్వారా, అంటే రాష్ట్రం విడిపోవడం ద్వారా ఇండస్ట్రీలో ఉండే ఆంధ్ర ప్రాంత వాసులకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి బెదిరింపులకు గురవుతారు అంటూ కొంత ప్రచారం. అంటే ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో కింద టెక్నీషియన్ లేదంటే కింద పనిచేసే కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కార్మికుల స్థాయిలో ఉండే వాళ్ళకి, జూనియర్ ఆర్టిస్టుల స్థాయిలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం అండి, దాన్ని ఎవరు నమ్మక్కర్లేదు, దానికేమో పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, అది ప్రచారమే. అట్లాంటివి ఏమైనా జరిగితే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, సినిమా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 24 యూనియన్స్ ఉన్నాయి, ఛాంబర్ ఉంది, ఫెడరేషన్ ఉంది. కాబట్టి అట్లాంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. డెఫినెట్గా అట్లాంటిది ఏం ఛాన్స్ లేదు. శంకర్ గారు, మీరు కూడా ఈ మధ్య ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ఎవరైతే అవకాశాల కోసం ప్రయత్నించి కళాకారులు ఎవరైతే ఉన్నారో, రచయితలు, దర్శకులు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు రాకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఒకటి పెడతాము, లేదంటే తెలంగాణ ఇంకొక అసోసియేషన్, ఇట్లా 2-3 అసోసియేషన్ పెట్టి సేఫ్ గార్డ్ చేస్తాము అనేది మీరు కూడా ప్రకటన ఇచ్చారు. యాక్చువల్గా ఒక డిమాండ్ అయితే ఉంది, నేను ప్రకటన చేయలేదు, కానీ ఒకవేళ ప్రకటన చేయాల్సి వస్తే చాలా కాంక్రీట్గా అన్నీ ఆలోచించి అందరితో మాట్లాడి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డెమోక్రేట్స్ ఉన్నారు, ప్రాంతాలకు అతీతంగా డెమోక్రేట్స్ ఉన్నారు, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కానీ అయితే డిమాండ్ అవుతుంది. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లాంటి మెసేజ్ ఇప్పుడే చూసి, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్గనైజేషన్ ఉండటం వల్ల, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని సేఫ్ గార్డ్ చేసుకోవటం వల్ల, లేకపోతే తెలంగాణ కళాకారులని, టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఓ తెలంగాణ ఛాంబర్, తెలంగాణ ఫెడరేషన్ ఉంటే ఆ గవర్నమెంట్ నుంచి పొందే లబ్ధి కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇప్పుడున్న సినిమాలో అంత గౌరవం లేదంటే అంత ప్రాధాన్యత లభించట్లేదు. లేదు, ఉండదు. ఉన్న సినిమాల్లో చిన్న సినిమాకి విలువ లేదు, చిన్న సినిమా నిర్మాతకు విలువ లేదు, విలువలు కలిగిన సినిమాకి విలువ లేదు. ఇప్పుడంతా గాలి పోగు చేసి ఒక 5-6 సంపాదించుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుంది. రేపు తెలంగాణ వస్తే తెలంగాణ సినిమాని, తెలుగు చిన్న సినిమాని, తెలుగు విలువలు కలిగిన సినిమాని ప్రోత్సహించడానికి, వాటిని నిలబెట్టడానికి, మళ్ళీ తెలుగు సినిమాకి పూర్వ వైభవం తీసుకురావడానికి స్వర్ణయుగం తెలంగాణ సినిమాలో తెలంగాణ వస్తే రేపు ఖచ్చితంగా వస్తుందని అయితే అందరూ అంటున్నారు. మరి చూద్దాం. బట్ వచ్చినా రాకపోయినా కూడా ఒకవేళ వన్స్ స్టార్ట్ చేస్తే తెలుగు చిన్న సినిమా, విలువలు గల సినిమా, తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలో పాల్గొనడానికి నట్టి కుమార్ గారు, నిర్మాత ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు వచ్చారు, అలాగే డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా వచ్చారు. మొదటిగా ప్రసన్న కుమార్ గారు, మీరు చెప్పండి,
విలువలు గల సినిమా అంటే శంకర్ గారు చెప్తున్నట్టుగా విలువలు గల సినిమా అంతా సంస్కృతిని ప్రతిబింబించే సినిమా వస్తుంది, గాలినంతా పోగు చేసే సినిమాలు ఉండవు అంటారు. అంటే సినిమాకి ఫార్ములా ఏంటి? అంటే విలువలతో ఉన్నది సినిమా ఫార్ములా, సక్సెస్ అనేది ఫార్ములానా? గాలితో ఉంటామా లేదంటే సక్సెస్ ఉంటామా? ఏది మీరు మీరే ఉంటారు? జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఫ్లోరిష్గా ఉండాలంటే చిన్న సినిమా సక్సెస్ అయితేనే న్యూ టాలెంట్ వస్తుంది, న్యూ టెక్నీషియన్స్ వస్తారు. ఆ న్యూ అన్నది రావటం మొదలెడితే అదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే టాప్ డైరెక్టర్స్ కానీ టాప్ టెక్నీషియన్స్ కానీ ఆ టర్న్ అరౌండ్లో మారుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. చిన్న సినిమా చిన్న నుంచి స్టార్ట్ అయినవాడే ఎవడైనా పెద్ద స్టార్ అవుతాడు, స్టార్ టెక్నీషియన్ అవుతాడు. సో అవటానికి మాత్రం ఇప్పుడు చిన్న సినిమాని కాపాడుకుంటాం అనేది డెఫినెట్గా అది అవసరం. అంటే మీరు చిన్న సినిమాలు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని మీరు కూడా ఒప్పుకుంటారా? డెఫినెట్గా నిజం చెప్పాలంటే అంటే మనం ఏదో అబద్ధాలు ఇంకోటి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ చిన్న సినిమా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. సరే, కొంతమంది చిన్న సినిమా ఆడుతున్నాయి, పలానా ఆ సినిమా ఆడుతుంది, ఇప్పుడు ప్రేమ కథా చిత్రం ఆడుతుంది, ఈ రోజుల్లో ఆడుతుంది, బస్ స్టాప్లో ఆడుతుంది, ఎన్ని అని చెప్పినా కూడా అవి ఏమిటంటే అవి ఆడటం మొదలెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ నుంచినే దాన్ని ఒక పెద్ద సినిమాగా పరిగణించి ఒక పెద్ద సినిమా విలువలోకి మారిపోయి దాన్ని క్రేజీగా చూస్తున్నారు. కానీ ఒక చిన్న సినిమా, ఇప్పుడు విలువలు గల సినిమా, ఇప్పుడు ఒక దేవస్థానం సినిమా ఉంది, ఒక అందరు బంధువయ్యే సినిమా ఉంది, ఆ నలుగురు సినిమా ఉంది, ఇట్లా మంచి మంచి సినిమాలు. అంటే మీరు చెప్పేది ఓకే, రాష్ట్ర విభజన కనుక జరిగి 2 రాష్ట్రాలు ఏర్పడితే ఈ అవకాశం వస్తుందా? అంటే జనరల్గా అంటే సినిమా ఇండస్ట్రీ కండిషన్స్ ప్రకారం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కావాలండి. సో తెలుగు సినిమా పుట్టింది వెస్ట్ బెంగాల్ కలకటాలో పుట్టింది, షోలాపూర్, కొల్హాపూర్, పూణే, ముంబై, అక్కడి నుంచి మొదలెట్టి చెన్నైకి వచ్చిందండి. చెన్నై నుంచి ఇక్కడ రావడానికి ఎన్నో త్యాగాలు కొనర్చి ఎన్నో ఇబ్బందులకు కూడా పడి దాని నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. ఇవాళ రోజున ఏంటంటే ఆ రోజుల్లో టెక్నాలజీకి ఇవాళ రోజున టెక్నాలజీకి చాలా మార్పు ఉంది. ఆ రోజు లైట్లు మోసుకుని వెళ్ళాలి, ఆ రోజు కెమెరాలు మోసుకెళ్ళాలి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. చాలా సింపుల్గా ఒక డైరెక్టర్ తనకు అనుకున్న లొకేషన్స్ ఎక్కడ సూటబుల్ ఉన్నాయి. సపోజ్ ఒక సీ బ్యాక్ డ్రాప్ కావాలి, సీ బ్యాక్ డ్రాప్ కావాలంటే సీ బ్యాక్ డ్రాప్ అది ఒక చెన్నైలో ఉందా, లేకపోతే ఒక వైజాగ్లో ఉందా, లేకపోతే ఒక నెల్లూరులో ఉందా, అట్లా చూసుకుని ఆ సీ బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళిపోవడం జరుగుద్ది. సో ఆ పరిస్థితుల్లోనే సినిమా చేయడం జరుగుద్ది, కానీ ఇలా ఏమీ జరగవండి. ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఉండదని మీరు కూడా. ఇంకోటి ఏంటంటే కాంతారావు గారు కానీ రామారావు కానీ ఎప్పుడైనా మేము కాంతారావు అంటే మన కత్తి కాంతారావు గారు అని అనుకున్నాం, కానీ ఏ ప్రాంతం కాంతారావు గారు తెలుసుకోలేదండి. వన్స్ ఇష్యూలు స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ నీదే ప్రాంతం మాదే ప్రాంతం అని అనుకున్నాం, కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీగానే పరిగణించి దాని ప్రకారం వెళ్ళటం జరిగింది. ఎప్పుడు కూడా ఒక ప్రాంతాలు, కులం, మతం, జాతి మాకు సక్సెస్ ఫెయిల్యూర్. విభజన జరిగితే ప్రభావం ఇండస్ట్రీ మీద ఉంటుందా ఉండదా? ఉంటే ఏమిటి? విభజన జరిగితే కంపల్సరీ ప్రభావం అనేది ఇండస్ట్రీ మీద ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వేరియేషన్స్ వస్తాయి. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు చెప్పారు, సినిమా ఇండస్ట్రీ వచ్చింది, ఇక్కడ సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటాం ఒకటి. అలాగే ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పారు, శంకర్ గారు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాండి, వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఒక ఏర్పడిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రం ఇప్పుడు వస్తుంది. ఆంధ్ర సీమాంధ్ర కొత్త రాష్ట్రం వస్తుంది. కొత్త రాష్ట్రం వచ్చేటప్పుడు ఇప్పుడు సబ్సిడీస్ ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు 81లోని 82లో జానారెడ్డి గారు ఒక జీవో పాస్ చేశారు. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ ల్యాండ్ ఇస్తాం, మొత్తం మీకు అందరికీ ఇస్తాం, అన్ని సౌకర్యాలు ఇస్తాం, మీరు రండి అని చెప్పేసి అన్నారు. టోటల్గా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం. అప్పుడు 66 ఎకరాలు జీవో పాస్ చేశారు, అదే ఫిలిం నగర్. ఆ 66 ఎకరాలు ఈరోజు 66 ఎకరాలకి ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఓన్లీ 5-6 ఆ ఫిలిం నగర్లో ఉన్నాయి. ఇప్పుడు నిజంగా సినిమా తీసే వ్యక్తి, నిజంగా సినిమా తీసే డైరెక్టర్, నిజంగా సినిమా తీసే ఫోటోగ్రాఫరు ఎవరికైనా ఒక ల్యాండ్ ఉంది, వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు ప్రశాంతంగా అని మాత్రం అడిగితే ఎవరికి లేవు. అది పాతగా అక్కడికి వచ్చారు, వాళ్ళు ఒక సినిమా తీశారు, చెన్నైలో తీసిన సినిమాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు తప్ప వాళ్ళు ఒక సినిమా తీసిన దాంట్లో 66 మందిలో 600 మంది ఒకళ్ళు వస్తే 600 మందిలో నాకు తెలిసి ఒక 50 మంది 60 మంది చేశారు. 550 మంది అసలు సినిమాలే చేయలేదు, అంటే వాళ్ళకి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఒకవేళ కానీ విభజన వచ్చింది, ఇప్పుడు శంకర్ గారు చెప్పినట్టు విభజన వచ్చింది అనుకుంటే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ట్యాక్స్ వేరియేషన్స్ ఏంటి, అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా, ఇప్పుడు మొత్తం టోటల్గా ఇక్కడ ఉండాలి అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా 3 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డౌట్స్ ఉన్నాయి, అలాగే ఈ వేరియేషన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా కొంతమంది ఏంటంటే ఇప్పటికే 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాల్సి వస్తుందా అన్న డౌట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ క్లారిఫికేషన్. అంటే 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చేది ఏదన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే దానికి సంబంధించి కానీ ఇండస్ట్రీలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రాంతం ఏదైతే ఏంటి, ఎక్కడైనా వ్యాపారం ఏదో చేసుకోవచ్చు కదా అంటున్నారు. మరి దానికి దానికాడికి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఏంటంటే విభజించు పాలించు అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఎలా? ఇక్కడ విభజించు పాలించు అంటే ఒక 5 చేతుల్లో ఇండస్ట్రీ ఉంది.
ఇప్పుడు తెలంగాణ నుంచి ఇప్పుడు అసోసియేషన్ వచ్చింది, ఒక తెలంగాణ ఛాంబరో లేకపోతే ఇంకో ఛాంబరో వచ్చింది అంటే ఇక్కడ అణుగుదొక్కుతున్నారు అనేది ఒక చిన్న కానీ శంకర్ గారు చెప్తున్న దాని ప్రకారంగా 5 చేతుల్లో నుంచి ఇండస్ట్రీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర విభజన జరిగితే అంటున్నారు. అదే అంటున్నానండి. ఇప్పటికైనా సరే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు శంకర్ గారు లేకపోతే నేను చెప్పాల్సింది కాదు, గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు దాకా ఈ రోజు దాకా ఈ రోజు పడుతున్న మా బాధ, మా కష్టం ఇప్పుడు దాకా పడుతున్నాం. విభజన వచ్చాక కూడా ఈ ఇండస్ట్రీ ఉండాలి, ఇండస్ట్రీ చేయాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమందికి ఏం ల్యాండ్లు వచ్చాయి, ఎంతమంది సొంత ఇల్లు ఉన్నాయి, ఎంతమంది కష్టాలు పడుతున్నారు, ఇవన్నీ మొత్తం టోటల్గా ఇండస్ట్రీ కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది ఏంటంటే మొత్తం టోటల్గా సబ్సిడీస్ ఒక 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు, ఆ 10 లక్షల సబ్సిడీ తీసేశారు. అలాగే చిన్న సినిమాలు బతకాలంటే ఏమేమి కావాలనేది దాంట్లో కూడా ఇప్పుడు పెద్దలకు ఆల్రెడీ మేము వచ్చే కొత్త రాష్ట్రంలో ఆ ప్రతిపాదనలు, ఆ డిమాండ్ అన్నింటినీ కూడా వాళ్ళు మీట్ అయ్యేటట్టుగా ఉంటే బాగుంటుందని మీరు అంటున్నారు. ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక సెకండ్ సార్, మీ దగ్గరికి వస్తాను, అదే ఫుల్ఫిల్ అవ్వాలి. లాస్ట్ టైం శంకర్ గారికి కూడా తెలుసు, కేసీఆర్ గారి దగ్గర నేను మామూలుగా వేరే విషయంలో కూర్చునేటప్పుడు టోటల్గా ఆయన ఒక ప్లాన్ చెప్పారు. ఏమంటే 1000 ఎకరాల్లో మొత్తం టోటల్గా స్టూడియో కడతాం, మొత్తం అంటే స్టూడియో అంటే ఇండస్ట్రీ. ఇప్పుడు ఫిల్మ్ సిటీ ఎలా ఉందో, ఫిల్మ్ సిటీ అంటే హెవీ కాస్ట్లీ, అలా కాకుండా ఇక్కడున్న మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీ కోసం మొత్తం టోటల్గా అప్పుడంటే ప్రింట్ ఉంది కాబట్టి అప్పట్లో మాట్లాడుకున్నప్పుడు ప్రింట్స్ ఉన్నాయి. మన ప్రింట్ వస్తే మన లోనకి వెళ్ళాము అంటే మొత్తం టోటల్గా ప్రింట్ బయటకు రావాలి. అలా మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి ఒక 40-50 కిలోమీటర్ల శంకర్బల్లా రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ లాగా మొత్తం టోటల్గా కడితే సినిమా ఇండస్ట్రీ, అలా సినిమా ఇండస్ట్రీని కాపాడుతాం. సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువగా అంటే కేసీఆర్ గారికి నేను గవర్నమెంట్ కోసం మాట్లాడట్లేదు, ఓన్లీ జస్ట్ కేసీఆర్ గారితో డిస్కషన్ చేసిన అది మాట్లాడేటప్పుడు అది శంకర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఒక ఆలోచన ఉంది, ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ఉంచాలి, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతమంది ఇబ్బందులు ఉన్నాయనేది కూడా తెలుసు. ఆ ఇబ్బందుల్ని బయటపడతాం అనేది మాత్రం ఆశ అయితే ఉంది. ఓకే శ్రీధర్ గారు, ఆ 4 కానీ 5 కానీ ఇండస్ట్రీని ఇప్పుడు రూల్ చేస్తున్నారు, శాసిస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రం కనుక విడిపోతే, 2గా ఏర్పడితే ఇప్పుడు చిన్న సినిమాలు బతికే అవకాశాలు నిజంగా అందరూ చెప్తున్నట్టుగా ఏమేరకు ఉంటుంది? నిజంగా ఇండస్ట్రీకి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా? నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండస్ట్రీకి ఇబ్బంది ఉండదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హిందీ ఇండస్ట్రీ బాంబేలో ఉంది, మరాఠీ ల్యాండ్లో ఉందండి. ఓకే, సో హిందీ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు హిందీ చూసే ప్రేక్షకులు. అలానే నా విషయం ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, సో దట్ బిజినెస్ రేంజ్ పెరుగుద్ది కంప్లీట్. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ బీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హైదరాబాద్. అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనకు బిజినెస్ రేంజ్ కానీ ఏది కానీ పెరుగుద్ది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే వెన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆపరేటెడ్ ఫ్రమ్ బాంబే విచ్ ఈజ్ ఎ మరాఠీ ల్యాండ్, ఎందుకు ఉండకూడదు? అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది మనదంతా. ఆస్ట్రేలియా,